ఒక్కసారి గతాన్ని వెనక్కి తీసుకోండి. నేను ఎన్నికల సమయంలో మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినప్పుడు గ్రామాలు తిరుగుతాం. మీ గ్రామంలోకి వస్తే కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతునిచ్చినారు, పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించినారు, పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించి ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అది మీ అందరి వల్ల వచ్చినటువంటి పదవే తప్ప ఇంకోటి కాదని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. ఎన్నికల సమయంలో నాకు తెలుసు, తిరుగుతున్న సందర్భంలో ఆశ్చర్యంగా అనిపించింది. నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్ గా అంటే ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత జాతీయ స్థాయిలో దేశమంతా తిరిగే బాధ్యతను ఓబీసీ మోర్చా అనే బీసీలకు సంబంధించిన అంశాల మీద అధ్యయనం చేసే ఒక కమిటీలో నన్ను భారతీయ జనతా పార్టీ దేశమంతా తిప్పింది. ఎన్నో రాష్ట్రాల్లో గుజరాత్కి వెళ్ళాను, మహారాష్ట్రకి వెళ్ళాను, ఉత్తరప్రదేశ్కి వెళ్ళాను, ఇంకో చోటుకి వెళ్ళాను, రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు స్పష్టమైన తేడా కనిపించింది. అరే ఏంట్రా, నేను ఇన్ని రాష్ట్రాల్లో తిరిగాను కదా, ఇన్ని ఊళ్ళలో తిరిగాను కదా, ఇన్ని ప్రాంతాల్లో తిరిగాను కదా, ఇది ఏంటి ఇంత పేదరికం ఉంది ఏమిటి, ఇక్కడ అసలు ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు లేదేమిటి, ఇక్కడ రాజకీయాలు ఇలా ఉన్నాయి ఏమిటి, ఇంత భయంకరంగా ఉంది ఏమిటి అని నేను చాలా మదనపడిన రోజులు. దేవుని ఒకటే కోరుకున్నాను, అటు నా నచ్చిన దైవం, నా దైవాన్ని శ్రీరామునైనా జామా మసీదునైనా సరే, లేదా ఇక్కడ ఉన్నటువంటి పెదకమలంలో బాగా ఉన్నటువంటి జైన మందిరంలో అయినా సరే ఒకటి కోరుకున్నాను, నాకు వీళ్లకు సేవ చేసే అవకాశాన్ని దేవుడా అని ఒకసారి మాత్రం గట్టిగా దేవుడు ఈ రూపంలో ఎప్పుడూ లేదు, చరిత్రలో తిరగేయండి, ఎప్పుడూ లేనంత మెజారిటీని, ఎప్పుడూ లేనంత మామూలుగా ఆదూరులో ఎవరైనా గెలిస్తే ఎమ్మెల్యేగా 2000 ఓట్లతోనో 3000 ఓట్లతోనో 5000 ఓట్లతోనో గెలుస్తాడు. కానీ నాకు 18,500 ఓట్ల మెజారిటీతో మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేస్తున్నారు. పెద్దకమంలో ఎప్పుడూ చూడని ఓట్లు, ఎవరూ చూడని ఓట్లు. బాక్సులు ఇప్పుతా ఉంటే ఒక్కొక్క బాక్స్ లో ఇప్పుతా ఉంటే బాక్స్ బద్దలవుతా ఉంది. ఈ రకంగా మీరు ఇచ్చిన అవకాశంతో నేను అసెంబ్లీకి పోయి ప్రమాణం చేసిన అధ్యక్ష అని ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అసెంబ్లీలో ఇలాగే మైకు తీసుకొని మొట్టమొదటి ఉపన్యాసం చేశాను. మొట్టమొదటి నేను అడిగిన ఒకే ఒక కోరిక, ఆదోని మండలాన్ని 4గా విభజించండి. ఎప్పుడు చెప్తుంది కాదు, మీరు కావాలంటే అసెంబ్లీ రికార్డు చూసుకోండి, నా ఫేస్బుక్ చూడండి, యూట్యూబ్ అన్ని చోట్ల వీడియో స్పష్టంగా ఉంది. అసెంబ్లీలో మాట్లాడాలి, అందరూ ఎమ్మెల్యేలు అందరూ చూశారు. వీడియో ఈరోజు నిన్నే కదా ప్రమాణ స్వీకారం చేసింది, పొద్దునికల్లా మొదలు పెట్టాను. నేను చెప్పాను, అరే బాబు కష్టం ఉంది, నా ప్రజలు, నేను ఎమ్మెల్యే అయింది, నేను ఎక్కడో ఒక ఏసీ రూములో పడుకొని ఆడుకుంటా పాడుకుంటా జీవితం విలాసవంతంగా గడపడానికి కాదు. నేను ఎమ్మెల్యే అయింది నేను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే స్పష్టంగా చెప్పాను. ఎమ్మెల్యే కాకముందు కూడా నేను శ్రీమంతుడిని, ఎమ్మెల్యే కాకముందు కూడా నేను నా కుటుంబం నేను సంతోషంగా బతకగలిగిన హాస్పిటల్స్ దానికి సంబంధించిన ఆస్తి పాస్తులని హాయిగా బతుకుతున్నాను. కావాలని ఏది కోరి ప్రజలతో ఎన్నుకోబడాలని కోరి వచ్చి నేను ఎమ్మెల్యే అయిన వాడిని మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అయిన వాడు.
ఒక్క రోజు కూడా వృధా చేయకూడదని, ఒక్క రోజు కూడా వృధా చేయకూడదని నేను మండలాలు చేయాలని ప్రసంగం చేసిన. ముఖ్యమంత్రి గారికి ఉత్తరం ఇచ్చిన. వాళ్ళు సరదాగా అనిపించింది, ఎందుకు అడుగుతున్నాడు, ఏదో అడగాలిగా ఉంటే అడుగుతున్నాడేమో. కాదు కాదు, ఎన్నికల్లో నేను అభ్యర్థిగా వచ్చిన రోజే ప్రచారంలో స్పష్టంగా అర్థం చేసుకున్నాను, ఇక్కడ ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు పరిస్థితులు బాగలేవు, ప్రజల కష్టాలు పట్టించుకోవడానికి అధికారులు లేరు. జిల్లాకి వెళ్ళి చెప్పుకుందామంటే 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి కర్నూలుకు పోతే పలకరించేవాడు లేరు. దిక్కు ముక్కు లేక అయ్యో అని కూర్చున్న వాళ్ళ పేదవాళ్ళ సంఖ్య ప్రతి గ్రామంలో కనపడతా ఉంది. దీనికి పరిష్కారం రావాలంటే తప్పనిసరిగా ఇక్కడ మండలాలు ఏర్పడాలా. ఒక విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ఈ మాట, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, ఎమ్మెల్యేలందరికీ చెప్పాను, కనపడిన వారికన్నా దండం పెట్టి చెప్పినాను, అయ్యా రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం ఆదోని మండలం. గ్రామీణ ప్రాంతాల్లో 42 గ్రామాల్లో 130,000 మంది జనాభా ఉన్నారు. మీరు చూపించండి, ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని జిల్లాలలో, ఎన్ని ఊర్లలో, ఇన్ని నియోజకవర్గాల్లో లెక్కలైన ఒక్క మండలం చూపించండి, 130,000 జనాభా ఉంది. ఎక్కడా లేదు. మాకు మాత్రమే ఈ దౌర్భాగ్యం ఏమిటంటే స్పష్టంగా అడిగారు. మీరు నమ్ముతారు, చాలా మంది మంత్రులు సభలో అడిగారు, నిజంగా మీ ఊర్లో 130,000 మంది ఉంటారా ఒక మండలంలో అని అడిగినారు. అంటే అప్పటిదాకా ఎవరు చెప్పిన పాపాన పోలా. అంతెందుకు ఆలోచన చేయండి, మనకు స్వాతంత్రం 1947 సంవత్సరంలో వస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా 76 సంవత్సరాలుగా ఎవరు కూడా నోరెత్తి 4 మండలాలు కావాలని అడిగారా అని అడిగాను. నేను అడిగాను, 76 సంవత్సరాల్లో మీరు ఎంతమందికి ఓట్లు వేసి ఉంటారు? 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమందిని మీరు ఎమ్మెల్యేలు చేసి ఉంటారు? ఎంత మందిని ఎంపీటీలు చేశారు, జెడ్పీటీసీలు చేశారు, సర్పంచులు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు కూడా చేశారు. కానీ ఎవరు అడగండి, నేను ధైర్యంగా అడిగినాను, ఇది కావాలని అడిగినాను, ఇది కావాలని పట్టుబట్టాను. కానీ మీకు తెలియాలి, చాలా మంది అంటారు, నేను మొన్న 2-3 నెలల ముందు పోయి పెద్దవాళ్ళలో మాట్లాడేస్తే ఇది వచ్చేసింది అని. కాదు, ఈ ప్రతిపాదన సంవత్సరంన్నర కిందట నేను ఇచ్చినటువంటి ఉత్తరాలు. నేను అప్పట్లో కూడా నేను ప్రతి మంత్రి దగ్గరికి పోయి ఉత్తరం ఇచ్చేవాడిని. మీరందరూ ఫోటోలు చూసుకుంటారు. ప్రతి మంత్రి దగ్గరికి పోయి ఫోటోలు, నాకు ఇదే పని. మంత్రి దగ్గరికి పోయేది పేపర్లు ఇచ్చేది, మంత్రి దగ్గరికి పోయేది పేపర్లు ఇచ్చేది, రకరకాల పేపర్లు ఇచ్చిన. ఆంధ్ర రాష్ట్రంలో నా అంత ఎక్కువగా సమస్యల మీద పేపర్లు ఇచ్చిన ఎమ్మెల్యే లేదంటే మీరు నమ్మాలి. సుమారుగా 460 ఉత్తరాలు మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి రాసిన ఖాతాలు. అప్పుడంతా నవ్వారు, ఏంటి ఇదే ఫోటోలు కూర్చున్నామో, పేపర్లు ఇచ్చుకుంటున్నాడు, పేపర్లు ఇచ్చి ఫోటో దిగుతాడు, ఫేస్బుక్ లో పెడతాడు అని నవ్వారు. వెకిలి మాట్లాడినారు, నన్ను నమ్ముడు పాలలాగా మాట్లాడినారు. అయినా నేను బాధపడలే. నాకు తెలుసు నేను ఇచ్చే పేపర్ ఎక్కడికి పోతుందని, నేను ఇచ్చే పేపర్ కి పవర్ ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు. అందువల్లే ప్రతి ఒక్క పేపర్ ని ఫాలో చేసుకున్నాను. మండలాలకు సంబంధించిన అంశాన్ని కూడా నేను ఫాలో చేసుకుంటే సంవత్సరం. ఏమయ్యా మీరు ఆలోచన చేయండి, ఒక పేపర్ మీరు ఇక్కడ సచివాలయంలోనో
విఆర్ఓకు ఇస్తే ఎంఆర్ఓ దగ్గరికి పోయి, సబ్ కలెక్టర్ దగ్గరికి పోయి, కలెక్టర్ దగ్గరికి పోయి, సెక్రటరీ దగ్గరికి పోయి, మంత్రి దగ్గరికి పోయి, ముఖ్యమంత్రి చెప్పండి మీరు. అలా తిరిగి 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 మెల్లిగా ఆదోని సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యండి అని గత నెలలో ఉత్తర్వులు వచ్చింది. సందర్భం కూడా కొన్ని చోట్ల జిల్లాలు చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారే హామీలు ఇచ్చినటువంటి జిల్లాలు, కొన్ని చోట్ల మండలాలు విభజిస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఇది కూడా చెయ్యమని అడిగినారు, దీన్ని కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయమన్నారు, చేసి పంపించినారు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చాలా స్పష్టంగా చెప్పినాను నేను, 4 మండలాలు ఉండాల్సిందే, ఆదోనిని జిల్లా చేయాల్సిందే. వీడియో తీశారు, వీడియో తీసి పైన ప్రభుత్వానికి పంపించినారు. ఆ రోజు మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరంతో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. 4 మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారని రోజు సబ్ కలెక్టర్ గారిని, ఎంఆర్ఓని, కలెక్టర్ని అడుగుతా ఉన్నారు, ఏమండి ఏమంతకు వచ్చింది ప్రజాభిప్రాయ సేకరణ, మాది పెట్టాలా లేదా? ఇంతవరకు కొంత రాజకీయ నాయకులు దూరేరు దీంట్లోకి. పాఠశాలకి మంచి పేరు వచ్చేస్తుందేమో, ఇవన్నీ నిజంగా ఆయన అడిగినట్టుగా వస్తే, ఆయన పేరు వస్తే ప్రజల గుండెల్లో మిగిలిపోతామేమో. అదే అట్లా కుదరదుగా, మా రాజకీయాలు వేరే ఉంటాయి కదా, రాజకీయాలు కుట్రలు పనడం మొదలు పెడుతున్నారు. ఒక ఆయన అంటాడు, అదే 4 మండలాలు అవసరమే లేదండి, నా ఎక్స్పీరియన్స్ అంతా. ఇంకొక ఆయన అంటాడు, అసలు ప్రజల్లోనే లేదండి, అసలు డిమాండ్ లేదండి. జిల్లాల గురించి అడుగుతాడు, అంటే జిల్లా కావాలని ఆదోని ప్రజలు కోరుకోవట్లేదని ఇంకో ఆయన అంటాడు. ఏదో రకంగా ప్రజల ఆలోచనల్ని పక్కదావు పట్టించి వీళ్ళ దగ్గరే కాదనిపించి వీలైతే ఈ గ్రామాల మధ్యలో, ఈ నియోజకవర్గ నాయకుల మధ్యలో గొడవలు పెట్టి ఏమీ లేకుండా చేస్తే రాజకీయం అయిపోతుంది కదా అని కొంతమంది బయలుదేరారు. ప్రతిపాదనలు పంపించినప్పుడు స్పష్టంగా చెప్పినాను, సబ్ కలెక్టర్ చెప్పాం, ఎంఆర్ఓ కూడా చెప్పినాను. ఆ రోజు ప్రతిపాదన తయారు చేసినటువంటి సబ్ కలెక్టర్ ఈ ఊళ్ళో లేడు, ఆయన ఏదో ఊరికి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం తెలుస్తుంది పాపం? మనకున్న అక్కడ మన ఊరి పట్ల మనకు ప్రేమ ఈ అధికారులకు ఉన్నదా? ఆలోచన చేయండి. వాళ్ళు వస్తారు, 2 ఏళ్ళు ఉంటారు, పోతారు, వస్తారు, 2 ఏళ్ళు ఉంటారు, పోతారు. అడిగినా నేను, ఏం ప్రతిపాదనలు చేశారా? 4 తప్పనిసరిగా పెట్టండి అయ్యా, ఇంకోటి పెట్టండి. లేదండి, మీరు ఒక్కడే కాదు, మిగతా వాళ్ళ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. ఎవరయ్యా రాజకీయ పార్టీలు? కాదనే వారు ఎవరు చెప్పలేదు. లేదండి, పార్టీల అభిప్రాయం తీసుకున్నాం. మేము 1 మండలం అయితే ఎలా ఉంటది, 2 మండలాలు అయితే ఎలా ఉంటది, 3 మండలాలు అయితే ఎలా ఉంటది, 4 మండలాలు అయితే ఎలా ఉంటది అని అన్ని రకాల ప్రతిపాదనలు పంపిస్తా. అది ఏమైనా గుర్తుందాయా మీకు? చేసేది ఎట్లాగో చేస్తా ఉన్నారు. చేసేదేదో 4 చేస్తే ఒకే రకమైన ప్రతిపాదన పెడితే అయిపోతుంది కదా. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత విజయవాడలో కూర్చున్న వాళ్ళకో, హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళకో, ఇంకొకరికో మళ్ళీ రకమైన ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పినాను. లేదంటే అన్ని రకాలు పంపించమన్నారు అని పంపించినారు. మళ్ళీ రాజకీయాలు ఇక్కడి నుంచి మీ మధ్యలో ఒకటి సమాధానం చెప్పిన బ్యాచ్ అంతా కూడా విజయవాడకు పోయి బండి వేసుకొని పోయి అట్లాంటిది ఏం లేదండి. జనాలు ఏమంటారు, ఒకటి చేసినా సరిపోతుందండి.
అక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? నిజంగా పాస్టర్ ఏమైనా తప్పు చెప్తున్నాడేమో. ఏమయ్యా మండలాలు చేస్తే, 6 జిల్లా చేస్తే నాకేమైనా కొమ్ములు వస్తాయా, లేదా నాకేమైనా వడ్డాడాలు వస్తాయా, లేదా నాకేమైనా నగలు వస్తాయా, నాకేమైనా డబ్బులు వస్తాయా? ఒకే ఒక కారణం చేత నాకు ఓటేసి గెలిపించి నా జీవితంలో ఎమ్మెల్యే చేసినారనే రుణం తీర్చుకోవడానికి తప్ప ఈ పని ఇంకేమన్నా ఉంటుందా ఆలోచన చేయాలి. చెవులో పోయింది. అదే ఇక్కడ వచ్చి కూర్చునే ప్రజల మధ్య ఏం కావాలని అడిగితే పోయడానికి చాడీలు చెప్పినారు. అబ్బా ఎమ్మెల్యే ఇంతే అన్నారు, అవసరమే లేదన్నారు, మరీ అడుగుతున్నారు కాబట్టి 1-2 ఇచ్చేయండి అన్నారు. వాళ్ళు నేను పోయి చెప్పడం, వాళ్ళు పోయి చెప్పడం, నేను పోయి చెప్పడం, వాళ్ళు పోయి చెప్పడం. మీరు ఊహించండి అక్కడ కూర్చున్న వాళ్ళకు ఏ రకమైన ఇబ్బంది ఉంటుందో. ఇవన్నీ కూడా భరించి కూడా నేను ఒకే మాట నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఒకే మండలానికి ఇచ్చి 1 నెల రోజుల సమయం ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పినారు. మీరు అనుకున్నారా మండలం ఒకటే అయిపోలేదు, నెల రోజుల సమయం ఉంది, పూర్తి కాలం. మరుసటి రోజే నేను మళ్ళీ మంత్రులకు అందరికీ మాట్లాడుతా ఉన్నాను. మరుసటి రోజే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అయ్యా నేను అడిగింది 4 మండలాలు, పెద్ద హరివాణం, పెద్ద తుమ్మనంతో పాటుగా ఇంకొక 2 మండలాలు తప్పనిసరిగా ఉండాలి అని స్పష్టంగా చెప్పినాను. 6 జిల్లా కావాలని చెప్పినాను. కానీ నోటిఫికేషన్ ఇలా వచ్చింది, దీన్ని సరిచేయండి అని మళ్ళీ ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ మంత్రి గారికి ఉత్తరం రాశారు. ఫోన్లో మాట్లాడుతా ఉన్నారు, దయచేసి మీరు దీన్ని మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. అయ్యా మీ అందరికీ ఎవరే చెప్తా ఉన్నా, ఈరోజు నేను ఇంటి దగ్గర ఉంటే సాయంకాలం 16 గ్రామాల ప్రజల నుంచి వచ్చామని చెప్పి కొంతమంది వచ్చినట్టు కలిసారు. ఏమంటే వాళ్ళు ఎక్కడో దాన్ని ఎక్కడో కల్పించారు, మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పింది కరెక్టే. ఒక మండలాన్ని కూడా చక్కగా చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉన్నాయి తెలియని వాడు గ్రామాల గురించి రాసి పంపిస్తే ఇలాగే ఉంటది. ఎవరో అధికారి, నేను చెప్తానే ఉన్నా, అయ్యా గ్రామాలకు పోవాలా, విభజన చేసేటప్పుడు తప్పనిసరిగా గ్రామ పెద్దల్ని కలవాలా, అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని పోవాలా. ఇది మా ఇంట్లో పెళ్లి కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్లి కాదు, ప్రజలకు సంబంధించిన అంశం. ప్రజల ముందు పెట్టాలా, ప్రజల ఆమోదం తీసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సర్ది చెప్పాలా. ఇవన్నీ చేసిన తర్వాత విభజన నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈరోజు ఏమైంది, మండలంలో నోటిఫికేషన్ వచ్చిందని హరివాణం ప్రజలు, మా గ్రామాల దాంట్లో కలపద్దని ఇంకొక 16 గ్రామాల ప్రజలు, అయ్యా మా పేరే లేదని పెద్దతనం ప్రజలు, ఎక్కడ పోతామో ఏం తెలియక మాకు ఏమి వద్దు మరో అని ఇంకో కొంతమంది. ఇలా మనలో మధ్య నేనని 4 మండలాలు అడిగితే వీళ్ళు చేసిన రాజకీయ నాయకులంతా కలిసి వాడిని రెచ్చగొట్టి వీడిని రెచ్చగొట్టి వాడిని గిల్లి వీడిని గిల్లి, నువ్వు ఆ ప్రెస్ మీట్ పెట్టు, ఈ ప్రెస్ మీట్ పెట్టు, అట్లా చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు విజయవాడకు పోవాలి, నువ్వు హైదరాబాద్కు పోవాలి, నువ్వు ఉత్తరం రాయి, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ. ఊరెక్కించోళ్ళారా? ఆ పనేదో
4 మండలాలు కావడానికి అంత శ్రమ పడితే సరిపోతుంది కదా. ప్రజల మీద మీకేమైనా కక్ష? ఇదే కష్టం, ఈ రాజకీయాలు చేసే కష్టం, కుట్రలు చేసే కష్టం, గ్రూపులు చేసే కష్టం, జనాలను ఏదో రకంగా రెచ్చగొట్టే కష్టం. ఈ కష్టం ఏదో మండలాల కోసం పడితే అందరూ ఒక్క మాట మీదకి వస్తే 4 మండలాల పరిగెట్టుకొని రావా? మీకు రాజకీయాలు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? తేల్చుకోవాల్సిన సమయం. ఎంతసేపు రాజకీయాలు దేనికోసం ఉపయోగపడాలంటే ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడాలి. రాజకీయాలు ప్రజలను అణిచిపెట్టడానికి కాదు, ప్రజలను దోచేయడానికి కాదు. అమాయకమైన ప్రజలు భయపడుతూ ఉంటారు, ఆశగా ఉంటారు, ఏదో చేస్తాడనే గుంపులు మంచి ఆలోచనతో ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దాన్ని కాదని ఈరోజు ఇన్ని రాజకీయాలు అవసరమా అని అడుగుతాం. ఆలోని ప్రజలందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తాను, ఒకటే అభ్యర్థిస్తా ఉన్నా, చేతులెత్తి మొక్కి అభ్యర్థిస్తా ఉన్నా, అందరూ ఒకే మాట మీద రండి, ఒకే మాట మాట్లాడండి. ఎవరు కొట్టుకోవాల్సిన పని లేదు, ఎవరు ఒకరినొకరు దూషించుకోవాల్సిన పని లేదు, వాళ్ళ కొద్దు వీళ్ళ కొద్దు అని మాట్లాడాల్సిన పని లేదు. అందరూ ఒకే మాట మీద ఉన్నాం. 4 మండలాలు ఆదోని జిల్లా అనే ఒక్క మాట మీద నిలబడితే సాధువులు వచ్చే బాధ్యత నేను చూస్తూ వస్తాను. భయపడద్దు, పుకార్లు నమ్మద్దు, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. లక్ష్యం స్పష్టంగా ఉండాలి, ఆలోచన కుదురుగా ఉండాలి, పార్టీలకు అతీతంగా. నేను చాలాసార్లు చెప్తాను, ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ల తర్వాత పార్టీలు అనేవి ఉండకూడదని నిర్ణయిస్తున్నాను. జిల్లా సాధించుకోవడానికి, మండలాలు సాధించుకోవడానికి తప్పనిసరిగా అన్ని పార్టీలు ఏకం కావాలి. అందరూ ఒక మాట మీదకి రావాలి, ఎవరిని వ్యతిరేకించదు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మనవాళ్లే, ఈ గ్రామంలో ప్రజలు ఉన్న మనవాళ్లే, మన గ్రామంలో ఉన్న ప్రజలు మనవాళ్ళు అనే భావన ఉండాలి. 4 మండలాలు ఒకసారి ఆలోచన చేయండి. ఎటు పోయినా ఎటు తిరిగినా 4 కిలోమీటర్లలో మనకు మండల కేంద్రం ఉంటుంది. చాలా మంది అయినా చెప్పినారు, తమ్ముళ్ళు చెప్పినారు, పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పినారు. ఎందుకు మండలం? మండలం ఉంటే అధికారులు ఉంటారు, మనకు పరిపాలన ఉంటది. ఒక తమ్ముడు చెప్పినాడు, స్కూల్లో పిల్లలు 10వ తరగతికి ఆగిపోతా ఉంటే ఆడబిడ్డలు కాలేజీకి వెళ్ళలేకపోతున్న పరిస్థితి. మండలానికి ఒక కాలేజీ పెడితే తప్పనిసరిగా ఇక్కడ కాలేజీ వస్తుందా లేదా? మీరందరూ కూడా ఎంఆర్ఓ కోసం ఆరునికి పరిగెత్తుకొని పోయి, ఆయన ఆరులో ఉంటాడు, ఆయన కర్నూలులో ఉంటాడు. ఆరు దొరక్క విని వెనక వాడికి చిన్న చూపు. మన గ్రామం నుంచి వెళ్తే చిన్న చూపు, ఎవరు చెల్లిస్తారని చూసుకుంటుంటారు, పట్టించుకునేవాడు. రెవెన్యూ పనులు ఒకటి కూడా కావు. ఎంతో మంది ప్రజలు నన్ను వచ్చి ప్రజాదర్బార్లో కలుస్తాం. ఇక్కడ మండల కేంద్రం ఉంటే
ఎంఆర్ఓ ఇక్కడే ఉంటాడు, ఇక్కడ పని చూసుకొని నేరుగా ఇంటికి పోయి పడుకోవచ్చు. మీరు ఎవరి చుట్టూ తిరగక్కర్లా, మీ చుట్టే వాళ్ళు తిరుగుతా ఉంటారు. ఎంపీలో ఉంటాడు, గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారు. మండలం అయితే హాస్పిటల్ డాక్టర్లు వస్తారు, మండలం అయితే వ్యవసాయ శాఖకి సంబంధించిన అధికారి ఉంటాడు. ఇలా సుమారుగా 43 రకాల అధికారులు మీ గ్రామంలో ఉంటే మీకు మంచి జరుగుతుందా, ఆదోనిలో ఉంటే మంచి జరుగుతుందా? మీరే సమాధానం చెప్పాలి. కాబట్టి ఇది జరగాలంటే మనమందరూ కదిలి రావాలి. ఇదే రకమైన సభ, నేను ఏదైతే మీతో మాట్లాడుతున్నానో ఇదే రకమైన సభ సెప్టెంబర్ 5వ తారీఖున నేను పెదహరివాడంలో మాట్లాడినాను. సెప్టెంబర్ 5వ తారీఖు అంటే సెప్టెంబర్ 5 అయింది, అక్టోబర్ 5 అయింది, నవంబర్ అయింది, డిసెంబర్ అయింది. 3 నెలల కింద 3 నెలల కింద వాళ్ళు అందరూ కూడా ఇలాగే గ్రామస్తులంతా పిలిచి ఒక సభ పెట్టి మీరు మాట్లాడండి సార్, మాకు అర్థమయ్యేలాగా చెప్పండి సార్ అంటే అప్పుడు మాట్లాడినా. 3 నెలల తర్వాత ఈరోజు నేను మళ్ళీ పెద్దకుమారం వచ్చి మీ పెద్దలందరూ పిలిచి గ్రామస్తులందరూ రండి అంటే వచ్చి ఈరోజు నాతో మాట్లాడతా. మీరు అనుకోవచ్చు కూడా, మీరు అప్పుడు మాట్లాడలేదు కాబట్టి అయిపోయింది. ఈ రోజు కూడా మీరు ఒక్కసారి నేను పెదహరివాణంలో మాట్లాడినటువంటి ప్రసంగాన్ని నా యూట్యూబ్ లో ఉంటది, నా ఫేస్బుక్ లో ఉంటది, సార్ చూడండి. పెదహరివాణంలో కూడా స్పష్టంగా చెప్పినాను నేను, 4 మండలాలు కావాలా, దాంట్లో పెదతుమ్మలం కూడా ఉండాలా అని ఆరోజే చెప్పిన. మీరు అడిగినా అడగకపోయినా, ఈ పెద్దలు నాకు వచ్చినా రాకపోయినా, ఈ దండని వేసినా వేయకపోయినా ఒకటిగా భావించి నేను ఆలోచించి పోట్లాడతా. ఒకరు చెబితే నీ గురించి పోట్లాడాల, మీరు దండ వేస్తే నీ గురించి ప్రసంగం చేయాల, మీరు శాలువా కప్పితే నేను సంతోషపడాల. నా బాధ్యత నేను పెదతుమ్మలంకు చేయాల్సింది అని స్పష్టంగా ఆలోచన చేసుకుని చేస్తున్న పని. మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, చేస్తారా? నేను చెప్పింది చేస్తారా అని అడిగాను. చేస్తారా అని అడుగుతున్నాను. నా కోసం ఒక్క పూట భోజనం మానేస్తారా? మీతో పాటు కూడా నేను కూడా భోజనం మానేస్తా. అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి, ఊరంతా ఒకటి, 7,000 మంది, ఇక్కడ 7,000 ఓట్లు ఉన్నాయి. దాంతో పాటుగా మిగతా ఓట్లు కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ సుమారుగా పెద్ద గ్రామం, ఆదోనిలో పెద్ద గ్రామాలు తీసుకుంటాం. మొట్టమొదటి వచ్చేది పెదతుమ్మలం. అత్యంత శక్తివంతుడు పెదతుమ్మలంలో ఉన్నారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రామం. మంచి ఆలోచన ఉన్నటువంటి యువత ఉన్నారు ఇక్కడ. ఇన్ని ఉన్నవాళ్ళు 7,000 మంది ఒక్కసారిగా ఒక్క పూట భోజనం మానేస్తే ఏమవుతుంది? నా కోసం చేసి చూడండి, మండలం ఎందుకు రాదో చెప్తాను. సాధారణంగా ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరన్నా నిరాహార దీక్షల్లో కూర్చుంటే ఆయన పోకూడదు, మేము అధికారంలో ఉన్నాం కదా మేము పోకూడదు అంటారు. కానీ ఆరులో భీమా సర్కిల్లో మీరు చూడండి, ఎవరు నిరాహార దీక్షకు వచ్చినా ఎందుకు కూర్చుంటారు వాళ్ళతో. ఏ డిమాండ్లో ఆ మధ్య కాలంలో మున్సిపల్ కార్మికులు 1 మంది రోడ్డు మీద కూర్చోండి, ఆ దారిలో పోతా ఉన్నాయి కార్లో, ఎందుకు కూర్చున్నారు ఇందు అని అడిగాను. మున్సిపల్ సంబంధించిన ఉద్యోగులండి అని చెప్పారు.
నేను వెంటనే కారు వెళ్ళి వాళ్ళతో కాసేపు కూర్చొని ఒక గంట వాళ్ళకి ధైర్యం చెప్పి ఏమి కాదు, నేను ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తాను, నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు చూస్తానండి అని చెప్పాను. అది గుర్తు పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతాయి కదా పైకి. అలాగే నేను గుర్తు పెట్టుకుని ఉత్తరం రాసి, అయ్యా మా ఊర్లో ఇలా నిరాహార దీక్ష కూర్చున్నారు అవన్నీ చెప్తే వాళ్ళకి తర్వాత 2-3 నెలల తర్వాత వాళ్ళకి జీతాలు పెరిగి ఆ రకంగా పరిష్కారం అయింది. మొదలు పెట్టారు, మేము నిరాహార దీక్ష చేస్తామండి, మండలం కావాలని జిల్లా కావాలని. మొదటి రోజు ఎప్పుడైనా అడగండి కావాలంటాను. మొదటి రోజు ఎప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నా, ఒక గంట కూర్చోండి చెప్పి వాళ్ళకు నివాసం సాగించి వాళ్ళని చేసి తర్వాత వీళ్ళు వెంటనే చేస్తా ఉన్నాం. అయ్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన పనులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాడాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా సరే ప్రజల వైపు నుంచి మాట్లాడితే వింటారు. ప్రజలకు సంబంధించిన కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు. ఒకటే సమస్య, వాళ్లకు చెప్పేవాళ్ళు సరిగా ఉండకపోవచ్చు. ప్రజల్లో ఈ కోరిక ఉందని, ప్రజల్లో బలమైన సంకల్పం ఉందని, ప్రజలకు బలంగా కోరుకుంటున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మంత్రులకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతాం. దీనికి మనం రోడ్లు గత నిన్నామన్నా చూశాను, ట్రాఫిక్ ఆపేశాం, రాస్తారోకం చేశాం, అది అవసరం లేదు. మనం ఎక్కడా కూడా ఎటువంటి ఆందోళన చేయకుండా, గొడవ చేయకుండా, పోలీసులకు సహకరిస్తా స్పష్టంగా మీరు చెప్పాలనుకున్నది కూర్చొని చెప్పగలిగితే 100కు 100% అక్కడికి వెళ్తుంది. నా మాట నమ్మండి. నేను రేపు మళ్ళీ వెళ్తాను, ఈరోజు మీద మాట్లాడుతా ఉన్నా. వీలైతే రేపు సమయం అడిగాను, సమయం ఇస్తే నాకు పిలుపు వస్తుంది, రేపు మళ్ళీ వెళ్తాను. స్పష్టంగా మీ మనసులో ఏముందో, మీ యువకులు ఏమన్నారో, పెద్దలందరూ ఏం మాట్లాడినారో, ఇక్కడ మీకు ఏం కావాలో స్పష్టంగా మళ్ళీ కూడా మంత్రి గారికి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పొస్తాను. చెప్పండి. మండలం మీరు గట్టిగా నిలబడండి, ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఆఫీసర్ రాసేసినాడు, ఈ మండలాలని అది కలిపేసి ఒక మండలం చేసాం, అయ్యే నీకు మండలం చేశాం కదా, మీకు మండలం ఇచ్చేసాం. ఏందయ్యా మీరు నాకు మండలం ఇచ్చేది? మేము అడిగింది 4 మండలాలు, నువ్వు ఇచ్చేది ఒక మండలం. ఎలా అవుతుంది? ఏదో నీ చేతికి వచ్చినటువంటి గ్రామాల పేర్లంతా రాసేసి దాంట్లో కలిపేస్తే ఆ గ్రామాల ప్రజలు ఎంత బాధపడతారు? నీకు ఏం తెలుసు ఆ గ్రామాల గురించి? దానితో పాటుగా మనందరినీ కోరుకుంటా ఉన్నా, చేతులెత్తి వేడుకుంటా ఉన్నా, దయచేసి ఆదోని జిల్లా చేసుకోవడానికి పెద్ద పోరాటమే చేయాలి. ఆదోని జిల్లా లేకుంటే, ఆదోని జిల్లా కాకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కుదరదు. పలుసార్లు చెప్తా ఉన్నాను, ఆదోని నుంచి కర్నూలుకి 160 కిలోమీటర్లు ఉంటే ఇది కూడా చూడండి. ఏ జిల్లాలో కూడా 3 గంటలు 4 గంటలు ప్రయాణం చేయాల్సినటువంటి జిల్లా కేంద్రం లేదు. మన కర్నూలు పోవాలంటే 3-4 గంటలు పడుతుంది. ఏ ఊర్లో అట్లా ఉండదు పరిస్థితులు, ఏ జిల్లాలో కూడా అట్లా పరిస్థితి లేవు. మా అంటే 1-2 గంటల్లో జిల్లా కేంద్రానికి వెళ్ళిపోతారు. మన చూడండి ఎంత భయంకరం, 3 గంటలు పడుతుంది. ఇంకేదైనా చిన్న చిన్న పనులు అవి అయిపోతే ఎక్కువగా పట్టేస్తుంది.
రోడ్డు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో, మొత్తుకుంటా ఉన్నాను నేను ఎమ్మెల్యే ఈ దగ్గర నుంచి. అయ్యా ఇది ఆదోనికి మాత్రమే కాదయ్యా, ఆరుకు రావాలన్నా, పత్తికొండకు రావాలన్నా, ముద్రలయం రావాలన్నా, ఎమ్మిగలూరుకు రావాలన్నా, ఆదోని ఏమైనా ఏ ఊరికి పోవాలన్నా సరే కర్నూలు నుంచి ఒకే రోడ్డు మీద రావాలా, అందరూ ఆ రోడ్డు మీదే పోవాలి. వేలాది వాహనాలు, దానికి డివైడర్ కూడా లేదు రోడ్డుకి. మీరు వెళ్ళండి ఏ జిల్లా కన్నా వెళ్ళి చూడండి, పక్క గ్రామాలకు వెళ్ళాలంటే కూడా 4 రోడ్లు, ఈ పక్క 2 ఆ పక్క 2 మధ్యలో డివైడర్ కట్టి రోడ్లు ఉంటాయి. మనం ఒకరినొకరు తోసుకొని మనం పోతా ఉంటాం ఆ రోడ్డు మీద. పోయి ఆ రోడ్డు ఏమన్నా బాగుందా? భయానకంగా తయారైంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా సహకరించుకొని ఆ రోడ్డు మీద గుంతలు కూర్చున్నాం. వర్షం పడింది, గుంతలన్నీ మళ్ళీ బయటకు వచ్చినాయి. సహజంగానే వస్తాయి, గుంతలు ఎంతకాలం పూడ్చి ఉంటాయి. ఎందుకయ్యా చిన్న చిన్న రోడ్లన్నీ వేస్తా ఉన్నారు, ఇన్ని లక్షల మంది ప్రయాణించే రోడ్డు ఎందుకు వేయలేదు అని అడిగితే అది ఏముందండి, నియోజకవర్గాలకి రోడ్లు అంటారు. అదే ఆదోని జిల్లా అయితే ఈ 120 కిలోమీటర్ల రోడ్డు డివైడర్ పెట్టి 4 లైన్లు 6 లైన్లు రోడ్డు పడితే మనం ఎంత బ్రహ్మాండంగా ప్రయాణం చేయొచ్చు. పొరపాటు ఒక బాధ్యత. మనం మీ ఊరి నుంచే దత్తవరం నుంచి ఎవరో కడుపుతో ఉన్న మహిళ డెలివరీ కోసమని MCH హాస్పిటల్కి వెళ్తే, ఇక్కడ ఆదూరులో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే, తల్లి పిల్లల ఆసుపత్రికి పోతే అక్కడ కష్టమైతే కర్నూలు తీసుకుపోమంటే ఆ గుంతల్లో ఆ రోడ్డులో 3 గంటలు ప్రయాణం చేస్తే ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేసినారా అడుగుతా. మీరు చూడండి, కావాలంటే మంత్రులు రమ్మన్నా, ఇంకోటి రమ్మన్నా సరే వచ్చి కర్నూలు దాకా వచ్చి వెళ్ళిపోతారు. ఎందువల్ల? కర్నూలు వరకు పెద్ద రోడ్డు ఉంటుంది, అందరూ మంత్రులు పెద్ద వెహికల్స్ వస్తాయి కాబట్టి, పెద్ద పెద్ద కార్లు వస్తాయి కాబట్టి, కాన్వాయిలు వస్తాయి కాబట్టి అందరూ అక్కడికి వచ్చిపోతారు. మరి ఆదోనికో, మంత్రాలయంకో, ఆలూరుకో, ఎమ్మిగలూరుకో రావచ్చు కదా. అయ్యో ఆ రోడ్డు బాగోదు, అన్ని గంటలు ప్రయాణం చేయడం కుదరదని ఎవరు రాదు. మంత్రులు, ముఖ్యమంత్రులు గారు, కేంద్ర మంత్రులు ఇంకోరు రాకపోతే అధికారులు ప్రయాణం చేస్తారు. మీరు చూడండి, నెలకు కలెక్టర్ గారు ఎన్నిసార్లు వస్తారు? ఆదోని ఎందుకు వస్తారు? అమ్మో మీరు వచ్చి పోవాలంటే రోజు పడుతుంది. SPRDG గారు ఎన్నిసార్లు వస్తారు? ఇక్కడికి పెద్ద పెద్ద అధికారులు ఎన్నిసార్లు వస్తారు మన ఊరి పట్ల? అధికారులు రాకపోతే మన కష్టాలు తీర్చేది ఎవరు? మన మాట వినేదెవరు? నేను అందుకనే చెప్పిన, పెద్ద వాళ్ళు స్పష్టంగా చెప్పిన, పెద్ద వాళ్ళు స్పష్టంగా చెప్పిన, కర్నూలులో ఉన్న కలెక్టర్ మా కొడుకు, కర్నూలులో ఉన్నటువంటి SP మా కొడుకు, మాకు ఆదోనిలో కలెక్టర్ కావాలి, ఆదోనిలో అధికారులు కావాలి. ఆదోని జిల్లా కేంద్రం అయితే 100కు పైగా ఆఫీసులు ఆదోనికి వస్తాయి. 100కు పైగా ఆఫీసులు వస్తాయి. ఎంత అభివృద్ధి చెందో చూసుకోండి. జిల్లా అయితే నరేంద్ర మోదీ గారి డబ్బులు నేరుగా వచ్చి పడతాయి. ఇక్కడ జిల్లాకంతా మన జిల్లా, మన ఆదోని బాగుపడతా ఉందా వద్దా? కావాలి కదా. ఆదోని జిల్లా అయితే, జిల్లా కేంద్రం అయితే పక్కన మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుందా లేదా మీరు చెప్పండి. పక్కన ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుందా లేదా మీరు చెప్పాలి.
ఎన్నికైన ప్రజలకి ఆరోగ్య రావడం దగ్గర అవుతా, కళ్ళు పోవడం దగ్గర అవుతా చెప్పాలి. అందరు అధికారులు ఇక్కడే ఉంటే వాళ్ళ పనులు తొందరగా అవుతాయి లేదా, వాళ్ళ కష్టాలు పూర్తయ్యా లేదా? అందువల్ల జిల్లా కావాలి. జిల్లా అన్నది మళ్ళీ చెప్తున్నా, పెద్దలందరికీ కూడా మొక్కి చెప్తా ఉన్నా, జిల్లా అన్నది సర్వలోని వారిని అన్ని కష్టాలను తీర్చగలిగేటువంటి ఒకే ఒక్క పదం ఆదోని జిల్లా. నేను చెప్పండి, నాకు ముందే చాలా మంది పోతాన్నారు, అప్పుడు వాళ్ళు మనం సరిపోయారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న అసెంబ్లీలో మాట్లాడాను, ఇలా ధైర్యంగా అడిగా, ఆలోచన చేస్తాం. కానీ ప్రజల్లో సెంటిమెంట్ ఉంది, ప్రజలకు ఉంది, ప్రజల కడుపులో బాధ ఉంది. కానీ పైకి చెప్పేవాడు లేకపోవడం వల్ల నేను కోరుకోవాల్సి వచ్చింది. అయ్యా, మీ అందరికీ ఈరోజు హామీ ఇస్తా, స్పష్టంగా చెప్తా, పెదకొమ్మలం మండలం కావాల్సిందే. పెదకొమ్మలంతో పాటుగా పెదహరిమానం ఇంకొక 2 మండలాలు, 4 మండలాలు తప్పనిసరిగా ఆదరించామన్నా. ఆదోనిని 100కు 100% జిల్లా చేయాల్సిందే. ఈ మాట మీద నిలబడతారా అని మనందరినీ అడుగుతా. అయినా మళ్ళీ చెప్తా, రాజకీయ పార్టీలు చేసే కుట్రలకు బలి కావద్దు. వాళ్ళు ఇప్పుడు మీ మీటింగ్ వచ్చారు, మీలో పొద్దులకంతా కూడా ఆని కొంతమంది, ఈయన్ని కొంతమంది, వాళ్ళని వీళ్ళని చేసి రెచ్చగొట్టి మీకు గొడవలు పెడతారు, మీకు పట్టగ్రామంతో గొడవ పెడతారు. అర్థం కదా? అసలు ఆ ఊళ్ళో మండలం కావాలని లేదండి, అది పాఠశాల అందరినీ కూడేసుకుని చెప్పేదంతే అని చెప్తారు. దయచేసి వీటిని పట్టించుకో. రాజకీయ నాయకులకి, కుట్రలు పన్నే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుంది, నేను చెప్తాను. కానీ అన్నిటికంటే అంత తర్వాత అంత లోపల మీరు చేసుకోవాల్సింది గట్టిగా పట్టుబెట్టి, వేదిక మీద ఉన్న వారందరూ కూడా పెద్ద మనుషులు, ఈ ఊరి పెద్ద మనుషులు, ఊరి మంచి కోరేవాళ్ళు, కింద ఉన్న యువకులు, యువకులందరూ కూడా పట్టుదల ఉన్నవాళ్ళు, ఎక్కడా కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఎవరు చెప్పినా వినకుండా ఒకే లక్ష్యంతో పని చేయాలని, ఒకే రకమైన ఆలోచన చేయాలి. మీరు ఈ నెల రోజులు చేసే పని భావి తరాలకు, మన బిడ్డలకి మంచి చేసిన వాళ్ళు అవుతామన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకి కాదు, నేను ఈ పని చేసినా చేయకపోయినా ఎమ్మెల్యే ఏసీ రూమ్ లో పడుకొని నిద్రపోతే కూడా అడిగేవాడు లేదు. అయినప్పటికీ కూడా రాత్రి పదవులు ఎదురు తిరుగుతా ఉన్నా. మీకు విషయం చెప్పాలి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 12 కేజీల బరువు తగ్గినా. ఇక ఆ విషయం తెలుసా? ఎవరన్నా ఎమ్మెల్యే అయితే ఇంత రాత్రి ఇంత పట్టొచ్చి ఆయనగా పడుకొని ప్రశాంతంగా ఉంటారు. ఎమ్మెల్యే అయితే బరువు పెరగాల, బరువు తగ్గాల, తగ్గాల. నేను తిరిగి ప్రజల గురించి ఆలోచన చేసి ఈరోజు 12 కేజీలు బరువు తగ్గారు. ఇంకా 10 కేజీలు తగ్గినా పర్లేదు, కానీ మీకోసం నిరాహార దీక్షలో కూర్చుంటాం.
నాతో పాటు రావడానికి మీరు సిద్ధమా అని అడుగుతావా? నాతో కలిసి పోరాటం చేస్తారా అని అడుగుతావా? పెద్ద తుమ్మరాంతో పాటుగా 4 మండలాలకి ఒక్క పూట భోజనం చేయకుండా కూర్చుంటారా అని అడుగుతావా? ఆదోని జిల్లా కోసం నడుము బిగిస్తారా అని అడుగుతావా? ఆదోని జిల్లా అయ్యే వరకు కూడా పట్టు వదలని విక్రమార్కులా ఉంటారా అని అడుగుతావా? అయ్యా, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకెళ్ళాం. నేను నాకు సమయం వస్తే రేపే విజయవాడకి వెళ్ళి ఒక్కసారి మళ్ళీ మీ అందరి తరఫున తప్పనిసరిగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. అక్కడ తప్పనిసరిగా మంత్రుల కాళ్ళు గడ్డాలు పట్టుకునైనా వాళ్ళ కాళ్ళ మీద పడినా సరే మీకోసం వాళ్ళందరినీ అభ్యర్థిస్తాను. ఎందుకంటే మీ రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది. చరిత్రలో నిలబడిపోయే అంశమే ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ఏదో ఒకటి చేసి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. పెద్ద తుమ్మలం మండలం కావాల్సిందే. పెద్ద తుమ్మలం ఆదోని జిల్లా